Guru. Hi friends, welcome to డైలీ కరెంట్ అఫైర్స్. జనవరి 2024 జనవరి 1 నుంచి జనవరి 1వ తారీఖు నుండి జనవరి 10వ తారీఖు వరకు, అంటే జనవరి 1 నుంచి జనవరి 10 వరకు ఉన్నటువంటి ఒక డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మనకి జనవరి 1 ప్రపంచమంతా కూడా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయింది. కానీ మన ఇస్రో శాస్త్రవేత్తలు, మన భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రపంచం గర్వించే విధంగా, భారతదేశం గర్వించే విధంగా మన తెలుగు గడ్డ, మన తెలుగు నేల నుండి, మన శ్రీహరికోట నుండి, మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఓకేనా PSLV C58 ద్వారా ఎక్స్పోసాట్ అని చెప్పేసి ఒక ఖగోళ శాస్త్ర ఉపగ్రహాన్ని, ఒక బ్లాక్ హోల్స్ పైన అధ్యయనం చేసే ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఇది మనకి ఒక జనవరి 2024లో జనవరి 1 రోజు జరగడం అనేది ఒక నూతన సంవత్సరం సందర్భంగా, ఒక ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఈ జనవరి మొదటి వారంలోనే అంతరిక్ష రంగంలో 2 మైలురాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి ఏంటంటే ఎక్స్పోసాట్. ఎక్స్పోసాట్ విజయవంతం కావడం జరిగింది. ఇది జనవరి 1 రోజు, జనవరి 1, 2024న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి, ఓకేనా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ యొక్క ఎక్స్పోసాట్ ఒక విజయవంతం కావడం జరిగిన సందర్భం అనమాట. ఇది మనకి ఒక PSLV C58, ఒక PSLV C58 అనే ఒక వాహక నౌక ద్వారా మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక, ఫస్ట్ లాంచ్ ప్యాడ్ మొత్తము సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 3 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఉపగ్రహాలని ప్రయోగం చేయడానికి 3 లాంచ్ ప్యాడ్స్ ఉంటే ఇది మొదటి ప్రయోగ వేదిక. ఎందుకోసం 2 ఇస్రోకి చెందినవి, ఇంకొకటి ఏంటంటే అంతరిక్ష అంకుర పరిశ్రమైనటువంటి అగ్నికులకు సంబంధించినటువంటి ఒక లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో. మరి ఈ యొక్క ఎక్స్పోసాట్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్రే పోలరైజేషన్ శాటిలైట్ అని చెప్పేసి అంటాం. ఎక్స్పోసాట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్రేస్ పైన అధ్యయనం చేయడం. ఎక్స్రే PO అంటే పోలరైజేషన్, పోలరైజేషన్. SAT అంటే ఇక్కడ ఏంటంటే శాటిలైట్ అని ఒక అర్థం ఉంటుందండి. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి టు స్టడీ ఒక బ్లాక్ హోల్స్, అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఒక బ్లాక్ హోల్స్ పుట్టుక విషయం పైన కానివ్వండి, ఎక్స్రేస్ పైన అధ్యయనం కానివ్వండి, మొత్తానికి అయితే ఖగోళ శాస్త్ర చేస్తూ ఉంటాయి. అంటే న్యూట్రాన్ ఏవైతే స్టార్స్ ఉన్నాయో అండ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయో వీటిపైన అధ్యయనం చేయడానికి ఈ యొక్క ఎక్స్పోసాట్ శాటిలైట్ని మన ఇస్రో వాళ్ళు విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అవసరం మనకుంది. ఈ యొక్క ఎక్స్పోసాట్లో పేలోడ్స్ ఉన్నాయండి. అంటే ఈ ఎక్స్పోసాట్ అనే ఉపగ్రహంలో పేలోడ్స్ అంటే ఈ ఎక్స్పోసాట్ ఇంకేం తీసుకెళ్ళింది, అందులో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి పరికరాలని అని చెప్పేసి అంటే ఇక్కడ పేలోడ్స్ అని చెప్పేసి అంటాం. అలాంటి పేలోడ్స్లో ఒకటి పాలిక్స్ అని ఒక పేలోడ్ తీసుకువెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా స్పెక్ట్ అంటే ఇక్కడ స్పెక్ట్రోమీటర్, వీటిని రెండింటిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక పోలరైజేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్ అని చెప్పేసి అంటాం. పోలరైజేషన్ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్రేస్ అని చెప్పేసి అంటాం. ఎక్స్పెక్ట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్, ఒక ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. దీంతో పాటుగా ఇక్కడ గమనించినట్లయితే ఇది కేరళలోని ఒక విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ కొందరు కలిసి ఇక్కడ ఏం చేశారంటే ఒక 10 ఉపకరణాలని దీంతో పాటుగా పంపించడం జరిగింది ఎక్స్పోసాట్తో పాటు. అవన్నీ కూడా పోమ్ అని చెప్పేసి ఒక సంబంధించిన ఆర్బిట్లో కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనే పేరుతో, పోమ్ అనే పేరుతో ఒక 10 ఉపకరణాలు చేయడం జరిగింది. కేరళకు చెందినటువంటి విశ్వవిద్యాలయ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్. వాళ్ళందరూ కూడా ఒక మహిళా విద్యార్థులు ఆ ఘనతను సాధించడం అయితే జరిగిన సందర్భాన్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇది జనవరి 1 జరిగినటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జరిగినటువంటి గొప్ప ప్రయోగం విజయవంతం కావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇది PSLV C58 అనే వాహక నౌక ద్వారా జరిగిందండి. మరొక విషయం ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. PSLV C58 దీనికన్నా ముందు, PSLV C58 కన్నా ముందు మనకు ఉన్నది ఏంటంటే ఇక్కడ దానికన్నా PSLV C57. మరి PSLV C57 అనే ఒక రాకెట్ ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఒక ఆదిత్య L1 మిషన్ ని కూడా మనం పంపించడం జరిగింది. ఆదిత్య L1 మిషన్ ని పంపించడం జరిగింది ఉపగ్రహాన్ని.
సో సూర్యుడి యొక్క కరోనాని అధ్యయనం చేయడానికి సో మరి ఆదిత్య L1 మిషన్, మరి ఆదిత్య L1 మిషన్ సో లాంగ్ రేంజ్ L1 అంటే లాంగ్ రేంజ్ పాయింట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది కూడా అంటే పంపించింది మాత్రం లాంచ్ చేసింది September 2, 2023 లాంచ్ చేస్తే ఇది మరి తన లక్ష్యాన్ని చేరుకుంది. ఏ రోజు చేరుకుంది? మరి ఒక 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఇది లాంగ్ రేంజ్ పాయింట్ అంటే L1 పాయింట్ దగ్గరికి ఏ రోజు చేరుకుంది అని చెప్పేసి అంటే అది ఈ నెలలోనే, అది January 6, 2024 చేరుకోవడం జరిగిందండి. ఇది మరొక విషయం అనమాట. అంటే ఇది ఒకటే ఒక నెలలో, ఒక వారంలో రెండు అంతరిక్షంలో మన మైలురాల్ని సాధించడం జరిగింది. రెండు విభిన్న అంటే ఈ ఖగోళ శాస్త్ర అధ్యయనాలే, కానీ ఇక్కడ ఏంటంటే సూర్యుని గురించి అధ్యయనం చేసేది ఒకనా సాధ్యమైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ హోల్స్ పైన, న్యూట్రాన్స్ యొక్క వేగం పైన, ఈ వాటిపైన అధ్యయనం చేయడానికి సాధ్యమైనటువంటి ఒక విషయంగా గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇదండి మనకి అంటే మన యొక్క ఇస్రో యొక్క మన అంతరిక్ష సంస్థ యొక్క విజయాల పరంపర అనేది కొనసాగుతుంది అనమాట. కూడా ఎందుకోసం అంటే ఇక్కడ 100% మనకి కాన్సన్ట్రేషన్ చేస్తున్న సందర్భం ఉంది మన ఇస్రో శాస్త్రవేత్తలు. ఇంకొక విషయం గమనించాలి, ఈ ఆదిత్య L1 మిషన్కు సంబంధించిన ఒక విషయం ఏంటంటే ఈ ఆదిత్య L1 మిషన్కి ఈ ఘనకార్యం సాధించినటువంటి వాళ్ళు ఇస్రో సిబ్బంది మొత్తం పాల్గొన్నారు. కానీ దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ వ్యవహరించింది ఒక మహిళ. సో వారు ఎవరంటే ఇక్కడ నిగర్ షాజీ అండి. ఎవరండి? నిగర్ షాజీ అండి. ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ది ఆదిత్య L1 మిషన్ వచ్చేసి మరి నిగర్ షాజీ ఒక మహిళ. మరి వీరు తర్వాత సక్సెస్ అయిన తర్వాత మాట్లాడడం జరిగింది. ఇస్రో అంతరిక్ష పరిశోధన సంస్థ, మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇక్కడ ఈ జెండర్ ఈక్వాలిటీ ఉంది, మహిళా సాధికారత ఉంది, అండ్ అందుకే ఇక్కడ లింగ సమానత్వం ఉంటుంది. ఇక్కడ ఓన్లీ టాలెంట్ మాత్రమే గుర్తించబడుతుంది, ఇక్కడ మహిళలు పురుషులు అనేది ఏమీ లేదని చెప్పి ఒక గొప్ప వ్యాఖ్య చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు ఒక స్ఫూర్తిని ఇస్తున్న ప్రయోగం అనమాట. ఒక స్ఫూర్తిని ఇస్తున్నటువంటి విజయాలుగా చెప్పుకోవాలి. ఈ మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం గత 1 year నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, 2 years నుంచి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు, 3 or 4 years నుండి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే అనమాట, ఏంటంటే సో ఏంటి ఏమని చెప్పొచ్చు అని చెప్పేసి అంటే ఇక్కడ సో మనం ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేయాలి అని చెప్పేసి అంటే వీళ్ళ విజయాలు మనకు స్ఫూర్తిగా నిలుస్తాయి అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ ఒకనా ఆదిత్య L1 మిషన్ సక్సెస్ కావడం కానివ్వండి, ఒకనా ఎక్స్పోసాట్ సక్సెస్ కానివ్వండి. ఎక్స్పోసాట్ అంటే సక్సెస్ అయింది ఆ రోజు తెలిసింది, బట్ ఆదిత్య L1 మిషన్ అనేది September 2, 2023 ప్రయోగిస్తే, సో మరి PSLV C57 ప్రయోగిస్తే, PSLV C57 వాహక ప్రయోగిస్తే L1 పాయింట్ దగ్గరికి January 6, 2024 చేరడం జరిగింది. అంటే ఇక్కడ పేషెన్స్ మనకి ఇంపార్టెంట్, గమనం మనకు ఇంపార్టెంట్, ప్రయాణం ఇంపార్టెంట్ అని ఒక స్ఫూర్తిదాయకమైన విషయాన్ని కూడా ఈ రెండు ప్రయోగాలు ఈ యొక్క జనవరి మొదటి వారంలో మన ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఉన్నాయన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. మరి ఇలాంటి నేపథ్యంలో మనం బేసిక్స్ కూడా మర్చిపోకూడదు. మరి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అంటే ఇది 1969 ఇస్రో ఏర్పాటు చేయబడినటువంటి సంవత్సరం వచ్చేసి 1969 August 15 ఏర్పాటు చేయబడింది. సో మరి ఇస్రో పితామహుడు, మన భారత అంతరిక్ష పితామహుడు వచ్చేసి విక్రమ్ సారాభాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంతో పాటుగా మనం చెప్పాలంటే ఇక్కడ మరొక విషయం అంటే ఇక్కడ మనకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పితామహుడు మనకి ఒక ఫాదర్ ఆఫ్ ది స్పేస్ టెక్నాలజీ ఇండియా అంటే మనకి విక్రమ్ సారాభాయ్. మరి ప్రజెంట్ ఇస్రోకి చైర్మన్ ఎవరు పనిచేస్తున్నారు? ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది ఇస్రో అండి. ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది ఇస్రో వచ్చేసి వారు ఎవరండి ఇక్కడ ఓకేనా మనకి సోమనాథ్ గారు. సోమనాథ్ గారు, శ్రీధర సోమనాథ్ గారు అండి. సో సోమనాథ్ గారు ప్రజెంట్ ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్నారు. వీరు రాసినటువంటి ఆత్మకథ అనేది సో మరి 2023లో మనకి వార్తలు నిలిచింది. కొన్ని వివాదాస్పదమైన విషయాల ద్వారా ఈ యొక్క ఆత్మకథని స్టాప్ చేయడం కూడా జరిగింది. నిల్వ కొడిచ సింహగల్ ఏదండి, నిల్వ కొడిచ సింహగల్. సో నిల్వ కొడిచ సింహగల్ అని చెప్పేసి ఏదైతే ఆత్మకథ ఉందో మరి ఇది ద లయన్స్ దట్ డ్రాంక్ ద మూన్ లైట్ అని అర్థం వస్తుంది. అది వీరు ఆత్మకథ రాయడం జరిగింది. సో ఇది మనకు వార్తల్లో నిలిచినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మరికొన్ని మనం కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ చూస్తే మనకి ఇస్రో గురించి, ఇస్రో సంబంధించిన అనుబంధ సంస్థల గురించి కూడా అడుగుతున్న నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఇస్రోకు అనుబంధ సంస్థలుగా ఉన్నాయి కొన్ని. అంతేకాకుండా ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఇస్రో అండ్ నాసా వాళ్ళు అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వాళ్ళు సంయుక్తంగా ఒక ఉపగ్రహ ప్రయోగం చేయబోతున్నారు. దాని పేరు నిసార్, NISAR, నిసార్గా పిలుస్తాం. నాసా ఇస్రో
సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి అనే అంశం కూడా మనం గత క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జనవరి 1 రోజు మరొక న్యూస్ ఉందండి. ఏంటంటే మనకంటే జనవరి 31 రోజు అపాయింట్ అయింది, డిసెంబర్ 31 రోజు ఈ నియామకం జరిగింది. సో ఏ విషయంలో ఒక నియామకం జరిగిన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది. సో ఏ విషయంలో జరిగిందంటే ఇక్కడ మనకు ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘం అంటే ఇక్కడ నేషనల్ ఫైనాన్స్ కమిషన్ అంటే 16వ ఆర్థిక సంఘం అంటే 16th ఫైనాన్స్ కమిషన్ 16th నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఎన్ఎఫ్సి అండి. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కాదండి, ఇక్కడ ఎన్ఎఫ్సి అంటే అది హైదరాబాద్లో ఉంటుంది. బట్ ఇదేంటంటే నేషనల్ ఫైనాన్స్ కమిషన్ భారత ఆర్థిక సంఘం లేకపోతే జాతీయ ఆర్థిక సంఘం అని చెప్పేసి అన్నమాట. జాతీయ ఆర్థిక సంఘం. మరి జాతీయ ఆర్థిక సంఘానికి మనకి 16వ ఆర్థిక సంఘానికి నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అరవింద పనగారియా. ఎవరండి? అరవింద పనగారి నియమితులు కావడం జరిగింది. సో ఎవరి తనకు గొప్ప ఆర్థికవేత్త అరవింద పనగారియా. మరి 16వ ఆర్థిక సంఘానికి మీరు ఒక చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఆర్థిక సంఘం అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ అనగా రాజ్యాంగబద్ధ సంస్థ అండి. ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఉందండి. ఆర్థిక సంఘం ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. సో మరి భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ అనేది ఆర్థిక సంఘం గురించి ఏర్పాటు గురించి దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మొత్తం కూడా ఉంటాయి. మరి ఇలాంటి ఆర్థిక సంఘాన్ని 280 క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సో ఇది పన్నుల వాటాని పన్నులని ఆ విధంగా ఏం చేస్తుందండి ఇక్కడ షేర్ చేస్తుంది ఈ యొక్క ఆర్థిక సంఘం. మరి మొదటి ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు అనేది 5 సంవత్సరాల పాటు అమల్లోకి ఉంటాయి. మనం ప్రస్తుతం అయితే ఇప్పుడు 2021 నుండి 2025 వరకు కూడా అంటే 2026 వరకు కూడా సో ఏ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు మనకు ఉంటాయంటే 5 years పాటు 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు అమలవుతున్నాయి. మరి 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేసిన వారు నందకిషోర్ సింగ్ అండి. ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సో పన్నుల వాటాని 41% చెప్పిన వారు వచ్చేసి ఇక్కడ నందకిషోర్ సింగ్. అది మరి 2021 నుండి 2026 మధ్య సో వీరి యొక్క సిఫార్సులు అనేవి అమల్లో అవుతాయి. మళ్ళీ ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు అనేది 2026 నుండి మరి 2031 వరకు కూడా అమల్లోకి వస్తాయి. సో మరి వీరు చేసినటువంటి సిఫార్సులు అరవింద పనగారియా చేసినటువంటి సిఫార్సులు అమల్లోకి రాబోతున్నాయి. మరి మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి. మరి 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఒక మన తెలుగువారు పనిచేయడం జరిగింది. వారి వైవి రెడ్డి గారు. సో యాగ వేణుగోపాల్ రెడ్డి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాజీ గవర్నర్. వీరు 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేయడం జరిగింది. మరి 14వ ఆర్థిక సంఘం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల వాటాన్ని మాత్రం 42%గా చెప్పడం అయితే జరిగిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆర్థిక సంఘం ఏర్పాటు చేసినప్పుడు మరి తొలి ఆర్థిక సంఘానికి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్కి మరి తొలి ఆర్థిక సంఘానికి లేదా మొదటి భారత ఆర్థిక సంఘానికి జాతీయ ఆర్థిక సంఘానికి మరి ఎవరు చైర్మన్గా పనిచేయడం జరిగిందంటే కేసీ నియోగ్ అని. ఎవరండి? కేసీ నియోగ్ అనేది పనిచేయడం జరిగింది. మరి అబౌట్ అరవింద పనగారియా 16th నేషనల్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. మరి అరవింద పనగారియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసినటువంటి సందర్భంలో అరవింద పనగారియా గురించి చెప్పుకోవాలంటే మరి అరవింద పనగారియా మనకు 2015 నుండి 2017 వరకు నీతి ఆయోగ్ అంటే భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసినటువంటి మరి నీతి ఆయోగ్కి తొలి ఉపాధ్యక్షుడు కూడా పనిచేయడం జరిగింది అరవింద పనగారియా. అంతేకాకుండా మరి 17వ G20 సదస్సుకి 2022లో ఈ 17వ G20 సమావేశం అనేది ఇండోనేషియాలో జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అక్కడ సమావేశాలని ఆ విధంగా నిర్వహించుకునే విషయంలో మన భారత యొక్క నేపథ్యం పాల్గొనే విధానాన్ని చూసుకోవడానికి 17వ G20 సమావేశానికి వీరు షెర్పాగా కూడా వ్యవహరించడం జరిగింది. షెర్పా అని చెప్పేసి కోఆర్డినేషన్ చేయడానికి ఈ సమావేశాలు జరిగినప్పుడు G20 సమావేశాలు జరిగినప్పుడు మన తరపున అక్కడ కోఆర్డినేషన్ చేయడానికి ఒక పదవిని డిజిగ్నేషన్ షెర్పా అని చెప్పేసి అంటాం. ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలుసు మనం 18వ G20 సదస్సును మనం నిర్వహించాం. మరి 18వ G20 సదస్సు 2023ని మన భారత్ నిర్వహించింది తొలిసారిగా. మరి ఇలాంటి నేపథ్యంలో వసుదైవ కుటుంబం, 1 ఫ్యామిలీ 1 ఎర్త్ 1 ఫ్యూచర్ అనే ఒక ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది. దీనికి ఎవరు షేర్పాగా వ్యవహరించడం జరిగిందంటే అమితాబ్ కాంత్. వీరు కూడా గతంలో నీతి ఆయోగ్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. మరి 19వ G20 సదస్సు అనేది 2024లో ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటే ఇది బ్రెజిల్ దేశంలో నిర్వహించబోతున్నారు. అంటే
ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఒక లింక్ ద్వారా మనం నేర్చుకోవచ్చు, ఒక సమాచారాన్ని మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దీని ద్వారా మనకు ఒక ఫోకస్డ్గా మనం నేర్చుకుంటే ఒక అంశం పైన ఓకేనా. ఇది ఎందుకోసం అంటే కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం అనేది కానీ లేదా కరెంట్ పాలిటీ అంశాలు కానీ ఇలాంటి నేర్చుకోవడం అనేది ఒక బట్టితో కూడుకున్నది కాదు, ఒక బయాడ్తో కూడుకున్నది కాదు, ఒక ఇష్టంతో నేర్చుకోవడం, ఒక మనకు ఒక సంబంధించినటువంటిది ఎప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాల పరంపర కొనసాగుతున్నప్పుడు గతంలో జరిగినవి ఇప్పుడు జరిగినవి మనం లింకప్ చేసుకుంటే మనం పోటీ పరీక్షల్లో మన విజయం అనేది మన మంచి మార్కులు రావడం ద్వారా మన విజయం అనేది మరింత సులువు అవుతున్న సందర్భాన్ని సో ఈ సంబంధించినటువంటి మొత్తం అంశం మనకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అంతర్జాతీయ విషయాన్ని మనం మరొక జాతీయ విషయాలకు వెళ్తున్న సందర్భంలో ఇక్కడ ఇంపార్టెన్స్ మనకు ఉందండి. వార్తల్లో వ్యక్తులు మనం డిస్కస్ చేస్తున్న సందర్భంలో సో ఇక్కడ ఒక నైనా సింగ్ మనం న్యూస్లో ఉన్నది, కొన్నిట్లో నీనా సింగ్ అని ఇచ్చారు, కొన్నిట్లో నైనా సింగ్. సో ఎవరండి నైనా సింగ్ మరి న్యూస్లో ఉన్నారు వీరంటే సో ఒక సంస్థకి ఒక సంబంధించినటువంటి రక్షణ దళాల్లో ముఖ్యమైనటువంటి ఒక సంస్థ, భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాలని విమానాశ్రయాల భద్రతను చూస్తున్నటువంటి సంస్థ ఏదంటే అది ఒక CISF సంస్థ. మరి ఇలాంటి CISF సంస్థకి ఓకేనా, ఇలాంటి CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంట. మరి ఇలాంటి CISF సంస్థకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్గా అంతేకాకుండా తొలిసారి ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. వారి పేరే నైనా సింగ్ లేదా నీనా సింగ్ అని చెప్పేసి అంటారు. నైనా సింగ్ అని చెప్పేసి అంట, కొన్నిట్లో నీనా సింగ్ అని ఇచ్చారు. మరి సో వీరు నైనా సింగ్ మరి వీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నైనా సింగ్ వీరు రాజస్థాన్ క్యాడర్కి చెందినటువంటి IPS అధికారి. ఒక్కోసారి మనకి ఒక ప్రముఖ పోస్ట్ ఒక డిజిగ్నేషన్ వచ్చినప్పుడు వారు ఏ రాష్ట్ర IPS కేడర్ అధికారి, IAS కేడర్ అధికారి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్న సందర్భం ఉంది. గతంలో ఒకసారి ఇట్లా అడిగాడు, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏ రాష్ట్ర IAS కేడర్ అధికారి అడిగిన సందర్భం మన పబ్లిక్ సర్వీస్ కొన్ని ఎగ్జామ్స్ లో ఉంటున్న నేపథ్యంలో మరి నైనా సింగ్ CISF కి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ అండి. ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ద డైరెక్టర్ జనరల్ టు ది CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దట్ ఈస్ నైనా సింగ్ who she belongs to రాజస్థాన్ కేడర్ IPS అధికారి, రాజస్థాన్ కేడర్ సో IPS ఆఫీసర్ అనమాట. సో ఒక అంశం గుర్తుపెట్టుకోవాలంటే UPSC సెలక్షన్ అయిన తర్వాత వారికి రాష్ట్రాలను కేటాయిస్తున్నప్పుడు ఒక స్టేట్ని ఇస్తారు కాబట్టి ఒక ఎలెక్ట్ చేసుకోవడానికి అలాంటి నేపథ్యంలో రాజస్థాన్ కేడర్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరి ఇలాంటి ఒక రక్షణ దళాల్లో ఇంతవరకు ఎవరన్నా మహిళలు డైరెక్టర్ జనరల్ అయ్యారంటే SSB సశస్త్ర సీమా బలికి డైరెక్టర్ జనరల్గా తొలిసారి ఒక మహిళ కావడం జరిగింది. సో ద ఫస్ట్ ఉమెన్, ఆమె పేరే రష్మి శుక్లా అండి. రష్మి శుక్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ద ఫస్ట్ ఉమెన్ అంటే ఒక రక్షణ దళాల్లో ఒక సశస్త్ర సీమా బల్ అనే ఒక పారామిలిటరీ దళానికి ఫస్ట్ టైం ఒక మహిళ డైరెక్టర్ జనరల్ అయింది. సో వారి పేరు వచ్చేసి ఇక్కడ రష్మి శుక్లా సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్ కావడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే మరికొన్ని అంశాలు మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఒక BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అని చెప్పేసి అంటే నితిన్ అగర్వాల్. సో నితిన్ గుప్తా అంటే CBDTకి చైర్మన్గా ఉంటాడు. మరి నితిన్ అగర్వాల్ వచ్చేసి మనకి నితిన్ అగర్వాల్ సో మరి BSFకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంటుందండి. మరికి కాజల్ అగర్వాల్, నితిన్ అగర్వాల్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం నిధి అగర్వాల్ అని చెప్పేసి ఇలా ఉంటున్నారు వాళ్ళు సినిమా హీరోయిన్లు. బట్ ఇక్కడ నితిన్ అగర్వాల్ మాత్రం పేరొందినటువంటి ఒక గొప్ప BSF సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న సందర్భం గుర్తుపెట్టుకోవాలి. అండ్ CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి మరి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే అనీష్ దయాల్ సింగ్ అనేవారు మరి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్ కావడం జరిగింది అనీష్ దయాల్ సింగ్. అంతేకాకుండా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రాహుల్ రసగోత్ర అనేవారు. సో మరి ఇండో టిబెటన్ ఒక బార్డర్ పోలీస్కి డైరెక్టర్ జనరల్ కావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరొక విషయం అండి, ఇక్కడ మనకి ఒక CRPF డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్ న్యూస్లో ఉన్నారు. ఎలా అంటే December 13, 2023 మన నూతన పార్లమెంట్ భవనంలో ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఒక స్మోక్ క్యాన్స్ ని విడుదల చేయడం జరిగింది. ఒక పొగ వచ్చింది, అదొక ఒక ఘటన జరిగింది. అంటే December 13, 2023 భారతదేశ సంబంధించిన నూతన పార్లమెంట్ లో న్యూఢిల్లీలో జరిగినటువంటి ఈ స్మోక్ క్యాన్స్ సంఘటన పైన అధ్యయనం చేయడానికి కేంద్ర హోంశాఖ నియమించినటువంటి కమిటీ వచ్చేసి ఇక్కడ అనీష్ దయాల్ సింగ్ అని.
జనవరి 12 వస్తుందంటే మనకు జాతీయ యువజన దినోత్సవం జరుగుతుంది. ఏంటి జాతీయ యువజన దినోత్సవం అంటే ఇక్కడ మనకి మన భారతదేశ యువతకి స్ఫూర్తి ప్రదాత సో మరి 1893 సంవత్సరంలో సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగోలో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో పాల్గొని మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన భారతీయుడు మరి నరేంద్రనాథ్ దత్త. అసలు పేరు మనం స్వామి వివేకానందగా మనం పిలుస్తున్నాం. మరి వారి యొక్క జయంతి జనవరి 12. ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. జనవరి 12 వచ్చేసి మనకు జాతీయ యువజన దినోత్సవం. సో ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మరి జాతీయ యువజన సదస్సు జరుగుతుందండి. ఏదని జాతీయ యువజన సదస్సు జరుగుతుంది. మరి జాతీయ యువజన సదస్సు ఒక జాతీయ యువజన సదస్సు నేషనల్ యూత్ ఫెస్టివల్ అంటాం, లేదా ఒక సమితి లేదా సమ్మేళనం అని చెప్పేసి అంటాం. మరి 2024లో మరి జనవరి 10 నుండి అంటే జనవరి 12 వరకు ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటే ఇది ఈసారి మహారాష్ట్రలో నిర్వహించబోతున్నారు. సో మహారాష్ట్రలో నాసిక్ వద్ద నిర్వహించబోతున్నారు. మరి నా ఫ్రెండ్స్ గమనించాల్సినటువంటి గొప్ప విషయం ఇది. మరి నాసిక్ వద్ద మరి నిర్వహించబోతున్నారు. గోదావరి మరి నాసిక్ త్రయంబకం వద్దనే జన్మిస్తున్న విషయం మనందరూ కూడా తెలుసు. అంతేకాకుండా ఇక్కడ కరెన్సీ నోట్ల ముద్రణాలయం కూడా నాసిక్లో ఉంది. మరి మహారాష్ట్రలో నాసిక్లో నిర్వహిస్తున్నారు. ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి కేంద్ర యువజన సర్వీసుల శాఖ, కేంద్ర క్రీడల శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వాళ్ళు నిర్వహిస్తారు. ప్రజెంట్ ఈ శాఖకు మంత్రిగా ఎవరున్నారంటే అనురాగ్ ఠాకూర్ ఉన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా వారే పనిచేస్తున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాతీయ యువజన సదస్సు జనవరి 2024లో సో ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అని చెప్పేసి అంటే మహారాష్ట్ర ఇక్కడే నాసిక్. ఇదే 2023లో మరి ఇదే నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే కర్ణాటకలో నిర్వహించడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యాన్ని కూడా సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందండి. సో ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. సో ఇలాంటి నేపథ్యం మరికొంత సమాచారం మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఓకేనా, మరి మహారాష్ట్ర అని చెప్పేసి అంటున్నాం కాబట్టి సో మహారాష్ట్ర ఒక ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే ఇక్కడ ఏక్నాథ్ షిండే అనేవారు సో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మరో విషయం సంబంధించి గమనించాలి, మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి ఎవరున్నారంటే రమేష్ బయాస్ అనేవారు సో మహారాష్ట్రకి ప్రజెంట్ అయితే వీరు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. ఈ నెక్స్ట్ మరికొంత సమాచార కార్యక్రమానికి వెళ్దాం. సో మరొక కార్యక్రమం చూసినట్లయితే ఇక్కడ సో మరి 2023 జనవరి మొదటి వారంలో సరస్ అనే ఒక సంబంధించినటువంటి ఒక మేళా, ఒక ఉత్సవం జరిగింది. అంటే ఇక్కడ మేళా అంటే ఒక జాతర. సరస్ మేళా అంటారండి, లేదా సరస్ మేళా జరిగిందండి. ఇక్కడ ఏంటంటే ఏదైతే స్థానికమైనటువంటి ఎవరైతే కళాకారులు ఉన్నారో, చేతివృత్తుల వారు ఉన్నారు, లేకపోతే కొన్ని చేనేత వర్గాల వారు ఉన్నారు, సో ఇలాంటి వాళ్ళని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి తయారయ్యే వస్తువులను ఆ విధంగా తయారు చేస్తున్నారు. తయారు చేసే వస్తువులకి జాతీయ డిమాండ్ తీసుకురావాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సో ఈ యొక్క సరస్ మేళ నిర్వహిస్తుంది. ఈ సరస్ మేళని ఈసారి ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఈసారి త్రిపుర రాష్ట్రంలో అగర్తలలో నిర్వహించడం జరిగిందండి. సరస్ మేళ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అంటే ఇక్కడ సేల్ అంటే అమ్మకం అండి. సేల్ ఆఫ్ ది ఒక వస్తువులను అమ్మాలి. ఏ వస్తువులు ఏమంటామంటే ఏతో ఆర్టికల్స్ అని చెప్పేసి అంట. సరస్ ఆర్టికల్స్ మరి ఎవరు తయారు చేసినాయి అంటే ఇవి రూరల్లో ఉన్నటువంటి ఎవరంటే ఏ అంటే ఆర్టిసాన్స్ అంటే కళాకారులు ఆ యొక్క తయారు చేసే వాళ్ళు గొప్ప వ్యక్తులు అనమాట. సో సరస్ అంటే ఇక్కడ చూడండి సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసాన్స్. ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక సొసైటీలో ఒక సమాజంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని గుర్తింపు ఇవ్వాలి, వీళ్ళకు ఒక విధంగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా చేయాలి, ఆదాయ వనరులు వచ్చే విధంగా చేయాలని అర్థం వస్తుంది. అబ్రివేషన్ పరంగా మనకి ఇంపార్టెంటే సేల్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసాన్ సొసైటీ. ఈ సరస్ మేళని ఈసారి ఎవరు నిర్వహించడం జరిగిందంటే మరి త్రిపుర రాష్ట్రం నిర్వహించడం జరిగింది. మరి త్రిపుర అని చెప్పేసి అంటున్నాం కాబట్టి త్రిపురకి మరి ప్రజెంట్ సీఎం ఆఫ్ ది త్రిపుర వచ్చేసి ఎవరంటే ఇక్కడ మాణిక్ సాహా. సో మాణిక్ సాహా అనేవారు మరి త్రిపురకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మరి త్రిపుర గవర్నర్ వచ్చేసి ఎవరున్నారు, మరి త్రిపుర గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే మన తెలుగు వారు అయినటువంటి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు మన తెలుగువారు, వీరు త్రిపురకి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన విషయం అంటే ఇక్కడ సో మనకి జనవరి 1 నుండి అంటే ఒక అంతర్జాతీయ విషయం మనకుంది ఎస్తోనియా దేశం అండి. జనవరి 1 నుండి ఎస్తోనియా దేశము జనవరి 1
2024న ఎస్తోనియా దేశం ఏం చేస్తుందంటే ఇక్కడ స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించడం జరిగింది. జనవరి 1, 2024న ఈ క్రింది ఏ దేశం సేమ్ సెక్స్ మ్యారేజెస్ కి ఒక చట్టబద్ధత ఇచ్చింది, స్వలింగ వివాహాలకి చట్టబద్ధత ఇచ్చింది అంటే అది ఏ దేశం అంటే ఇక్కడ ఎస్తోనియా దేశం. 2023లో మరి చివరిలో డిసెంబర్లో ఈ క్రింది ఏ దేశం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత చేస్తుంది, ఆమోదించడం జరుగుతుందని నేపాల్ దేశం అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మరొక విషయం అండి, ఇదే జనవరి 1, 2024న మరి ఏ దేశం ఆర్గనైజేషన్ ఫర్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ నుండి ఓపెక్ నుండి వైదొలిగింది అని చెప్పేసి అంటే అది అంగోలా. ఏదంటే అంగోలా దేశం. సో అంగోలా దేశం ఈ ఒపెక్ నుండి వైదొలగడంతో ప్రజెంట్ మరి ఒపెక్లో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరింది అంటే 12కు చేరింది. మరి ఆర్గనైజేషన్ ఫర్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఓకేనా, ఆర్గనైజేషన్ ఫర్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ యొక్క సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి ఇక్కడ మరి ఆస్ట్రియా రాజధాని వచ్చేసి వియన్నాలో ఉందండి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇక్కడే ఉంది. ఆర్గనైజేషన్ ఫర్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అనే సంస్థ కూడా ఇక్కడే ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇదే జనవరి 1, ఇదే 2024న మరి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ కూటమిగా ఉన్నటువంటి ఒక బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలో సో మరి ఫ్రెండ్స్ గమనించాల్సిన అవసరం ఉందండి. సౌదీ అరేబియా దేశం సభ్య దేశంగా చేరింది. సౌదీ అరేబియా దేశం చేరిందండి. ఈజిప్ట్ చేరిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథియోపియా దేశం కూడా ఇందులో సభ్య దేశంగా చేరింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఓకేనా సౌదీ అరేబియా, ఈజిప్ట్ అండ్ ఇథియోపియాతో పాటుగా మనకి ఇరాన్ దేశం కూడా ఇందులో సభ్య దేశంగా చేరిందండి. ఇరాన్ దేశం చేరింది. సో దాంతో పాటుగా యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరింది. యాక్చువల్గా అర్జెంటీనా కూడా చేరాలి యాక్చువల్ అర్జెంటీనా చేరాలి, అర్జెంటీనా దేశం కూడా. బట్ ఈ యొక్క కొంచెం విత్డ్రా అవుతున్నాం ఈ బ్రిక్స్ నుండి చేరడము. తర్వాత మేము పునరాలోచిస్తాము, మరొకసారి ఆలోచన జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. యాక్చువల్గా బ్రిక్స్లో 6 దేశాలు జాయిన్ అయినాయి జోహనెస్బర్గ్ డిక్లరేషన్ ద్వారా మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. కానీ జనవరి 1, 2024 నాటికి సో ఏమైందంటే ఇక్కడ అర్జెంటీనా చేరతామని ప్రకటించి సంతకం చేసిన అర్జెంటీనా దేశం చేరకుండా వెనుకడుగు వేసింది. బట్ ఎనీహౌ బ్రిక్స్ మాత్రం ఇప్పుడు 11 దేశాలు కాదు, ఇప్పుడు ఈ దేశాల చేరికతో బ్రిక్స్ ఒక సదస్సు బ్రిక్స్లో ఇప్పుడు ఈ కూటమిలో 5+5 అనమాట, బ్రిక్స్ +5గా మారడం అయితే జరిగిన సందర్భాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే జనవరి మొదటి వారంలో మనం చూసినట్లయితే ఇక్కడ జనవరి 2 నుండి జనవరి 15, 2024 జనవరి నుండి అంటే జనవరి 2వ తారీఖు నుండి 15వ తారీఖు 2024లో సో మరి ఇంకా జరుగుతూ ఉంది. సో మరి ఇక్కడ ఒక ఆర్మీ విన్యాసాలు, ఒక మిలిటరీ విన్యాసాలు, ఒక సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. రాజస్థాన్లో జరుగుతున్నాయి. మన భారతదేశం రాజస్థాన్లో ఇక విన్యాసాలు జరుగుతున్నాయి. మరి ఏ 2 దేశాలు పాల్గొంటున్నాయి, ఆ విన్యాసాల పేరేం పేరంటే ఆ విన్యాసాల పేరు వచ్చేసి ఇక్కడ డెజర్ట్ సైక్లోన్. ఒక మంచు తుఫాను, అది ఒకటి ఏంటంటే ఇక్కడ ఎడారి తుఫాన్ అని చెప్పేసి అంటాం. డెజర్ట్ సైక్లోన్ అనే పేరుతో 2024తో ఒక ఏ విన్యాసాలు అంటే మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఏ 2 దేశాలు పాల్గొంటున్నాయంటే రాజస్థాన్లో నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా మన భారతదేశం ఉంటుంది. భారతదేశంతో పాటు ఇంకే దేశం అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు, యుఏఈ దేశం కూడా పాల్గొంటుంది. కాబట్టి జనవరిలో మన భారతదేశం తొలిసారిగా ఈ క్రింది ఏ దేశంతో ఒక సైనిక విన్యాసాలు జనవరిలో జరిపిందంటే అది యుఏఈ దేశంతో జరుపుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంటుందండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అంటాం. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎలా న్యూస్లో మనకు ఉంది అంటే ఇక్కడ COP28 ఓకేనా, COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28 ఒక యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్, లేకపోతే వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమితి అని చెప్పేసి అంటాం. ఈ ప్రపంచ వాతావరణ మనకు మార్పుల సదస్సు కూడా ఇక్కడే జరిగింది మరి COP28 పేరుతో. సో మన వాతావరణ మార్పుల సదస్సు దుబాయ్లో జరిగింది, మనకి యుఏఈలోని దుబాయ్లో జరిగింది. మరి వచ్చే సంవత్సరం COP29 ఎక్కడ నిర్వహించబోతున్నారంటే అది ఒక నా ఫ్రెండ్స్ గమనించాల్సినటువంటి మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. మరి 2024 అంటే ఈ సంవత్సరంలో అంటే COP29 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ది క్లైమేట్ చేంజ్ ఎక్కడ నిర్వహించబోతున్నారని చెప్పేసి అంటే ఇది అజర్బైజాన్ రిపబ్లిక్ దేశం. మరి దాని రాజధాని వచ్చేసి బాకులో మరి నిర్వహించబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఈ విషయం చాలా ఇంపార్టెంట్, ఒకసారి నోట్స్ కూడా రాసుకునే ప్రయత్నం చేద్దామండి. సో COP28 అనేది వాతావరణ మార్పుల సదస్సు ఓకేనా, ఎక్కడ జరిగింది 2023 అంటే దుబాయ్లో జరిగింది.
అలా కాకుండా 2024లో వాతావరణ మార్పుల సదస్సు లేదా COP29 ఒక యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అనేది క్లైమేట్ చేంజ్ ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటే అది అజర్బైజాన్లో నిర్వహించబోతున్నటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో ఉన్నదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొంత సమాచారం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం అన్నమాట మన భారతదేశంలో ఇప్పుడు చాలా మిలిటరీ స్కూల్స్ ఉన్నాయి, చాలా సైనిక స్కూల్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు మనకైతే ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలోని కోరుకొండల దగ్గర ఉంది, అండ్ మనకి చిత్తూరులో కూడా కలికిరి దగ్గర ఉంది సైనిక స్కూల్స్, మిలిటరీ స్కూల్స్ అని అంటాం, సైనిక స్కూల్స్ అంటాం. బట్ ఫస్ట్ టైం మనకు మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాస్ ఫస్ట్ గర్ల్స్ మిలిటరీ స్కూల్ మన భారతదేశంలో ఇండియాస్ ఫస్ట్ అనమాట. ఇండియా యొక్క ఫస్ట్ మిలిటరీ అంటే ఇక్కడ సైనిక అయినటువంటి ఒక ఫస్ట్ ఒక గర్ల్స్ మిలిటరీ స్కూల్, గర్ల్స్ ఆడపిల్లలు ఉన్నటువంటి మిలిటరీ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది 2024 జనవరిలో. ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ యొక్క మిలిటరీ స్కూల్ అంటే ఇక్కడ మధురాలో, అంటే ఉత్తరప్రదేశ్లోని మధురాలో ప్రారంభించారు. మరి మధురాలో ఎక్కడ ప్రారంభించారంటే ఇక్కడ ఏంటంటే సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక వృందావన్ ఏదంటే వృందావన్ అనే ప్రాంతంలో, బృందావన్ అంటారు వాళ్ళు, మళ్ళీ వృందావన్ అనే ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్, కేంద్ర రక్షణ శాఖ దీన్ని ప్రారంభించింది, రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. మరి అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొనడం జరిగింది. మొదటిసారి వచ్చింది అంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ మొదటిసారి వచ్చింది అంటే అది ఏందో గుర్తుపెట్టుకోవాలి. ఇండియాస్ ఫస్ట్ గర్ల్స్ మిలిటరీ స్కూల్ 2024లో ఇక్కడ స్టార్ట్ చేశారు, ఉత్తరప్రదేశ్లోని మధురాలో బృందావన్లో స్టార్ట్ చేశారు. కేంద్ర రక్షణ శాఖ దీన్ని ప్రారంభించడం అయితే జరిగిన సందర్భాన్ని గమనించండి. ఈ డిఫెన్స్ గురించి మరొక విషయం అండి, విరూపాక్ష. మనకు విరూపాక్ష అంటే మనకి ఇటీవల కాలంలో ఒక సినిమా గుర్తుకొస్తుందండి, సంయుక్త మీనన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాయి ధరమ్ తేజ్ నటించినటువంటి సినిమా. మరి విరూపాక్ష మనకి ఒక సినిమా తెలుసు, అది మనకు తెలుగు సినిమా. మరి ఇలా కాకుండా విరూపాక్ష అంటే ఏంటి సినిమా గురించి చెప్తున్నారు అనుకోవచ్చు. బట్ విరూపాక్ష అనేది ఏంటంటే ఇక్కడ రాడార్ అనమాట, ఒక రాడార్ సిస్టమ్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటే విరూపాక్ష రాడార్. ఈ రాడార్ని యుద్ధ విమానాలకు అమర్స్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక యాక్టివ్ ఎలక్ట్రానికల్ స్కానెడ్ ఆర్మీ రాడార్ సిస్టమ్ అయినటువంటి విరూపాక్ష రాడార్ సిస్టాన్ని మనకు DRDO అభివృద్ధి చేసినటువంటి ఈ రాడార్ సిస్టాన్ని మొదటిసారిగా మనకు రష్యా నుండి దిగుమతి చేసుకున్నటువంటి సుకోయి 30 MKI అనే యుద్ధ విమానంలో దీన్ని ఆ విధంగా ఏం చేయడం జరిగింది, బిగించడం జరిగింది, ఒక దాంట్లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇటీవల కాలంలో రష్యా తయారీకి చెందినటువంటి సుకోయి 30 MKI యుద్ధ విమానంలో ఈ క్రింది ఏ రాడార్ సిస్టమ్ను మన భారత సైన్యం వాళ్ళు, మన భారత వైమానిక దళం వాళ్ళు విజయవంతంగా దాన్ని చేయడం జరిగిందంటే ఇక్కడ విరూపాక్ష రాడారు. సో లేకపోతే ఇటీవల వాడుతున్న విరూపాక్ష అనేది ఏంది అంటే ఇట్ ఈస్ ఏ రాడార్ సిస్టమ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటున్న సందర్భం. గుర్తుపెట్టుకోండి, రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని చెప్పేసి అంటాం. మరి ఇది సుకోయ్ యుద్ధ విమానం మన రష్యా నుండి తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి సుకోయ్ యుద్ధ విమానంలో ఇప్పటివరకు అయితే 3 మన భారత రాష్ట్రపతులు అందులో ప్రయాణించడం జరిగింది. APJ అబ్దుల్ కలాం దీన్ని మొదటిసారిగా ఇందులో ప్రయాణించడం జరిగింది. మరి అంతేకాకుండా మన రాష్ట్రపతి అయినటువంటి మాజీ రాష్ట్రపతులు అయినటువంటి ప్రతిభా పాటిల్ గారు ఇందులో చేయడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఉన్న మన భారత రాష్ట్రపతి పదవిని చేపట్టేటువంటి తొలి దళిత మహిళ, సంతాలి తెగకు చెందిన మహిళ. సో మన గిరిజన పీఠ అయినటువంటి ఎవరండి వారే ద్రౌపది ముర్ము గారు. సో వీరు ఒక సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగింది. మరి రామ్నాథ్ కోవింద్ కాదండి, రామ్నాథ్ కోవింద్ గురించి ఒకటే ఉందండి విషయం, చాలా ఇంపార్టెంట్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఒక లోకసభకి వివిధ రాష్ట్రాలకి శాసనసభలకి ఒకటేసారి ఎన్నికలు జరగాలి, జమిలీ ఎన్నికలు జరగాలి. ఇక్కడ 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనే పేరుతో ఒకే దేశం ఒకేసారి ఎలక్షన్ జరగాలనే నినాదంతో అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ రామ్నాథ్ కోవింద్ కమిటీ అపాయింటెడ్ ఆన్ ద స్టడీ ఆఫ్ ది how we conducted whether it is possibility of the conducting of the simultaneous elections in India, both the Lok Sabha and state assembly elections అన్నప్పుడు that is our రామ్నాథ్ కోవింద్. బట్ ఇక్కడ సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి రాష్ట్రపతులు వీరు. ఇటీవల కాలంలో మరి తొలిసారిగా తేజస్ మన భారతదేశం
మన యొక్క ఇండిజినస్గా అభివృద్ధి చేసిన మన బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఒక గొప్పగా దాన్ని తయారు చేసినటువంటి తేజ్ యుద్ధ విమానంలో, తేలికపాటి యుద్ధ విమానంలో లైట్ కాంబాట్ హెలికాప్టర్లో తొలిసారిగా ప్రయాణించడం జరిగింది. తొలిసారిగా ప్రయాణించిన భారత ప్రధానిగా గుర్తించబడడం జరిగింది. వారే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని సంవత్సరం కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే ఇక్కడ కిర్గిజిస్తాన్ దేశం మనకు న్యూస్లో ఉందండి. కిర్గిజిస్తాన్ దేశం మనకు న్యూస్లో ఉంది. సో ఎలా న్యూస్లో ఉంది కిర్గిజిస్తాన్ దేశం అంటే ఇక్కడ కిర్గిజిస్తాన్ దేశ రాజధాని వచ్చేసి బిష్కేక్ అయితే మరి కిర్గిజిస్తాన్ వాళ్ళు తమ జాతీయ సంబంధించినటువంటి ఒక జాతీయ చిహ్నంగా, ఒక నేషనల్ సింబల్గా, వాళ్ళ యొక్క కిర్గిజిస్తాన్ యొక్క నేషనల్ సింబల్గా, జాతీయ చిహ్నంగా, నేషనల్ సింబల్గా దేన్ని ప్రకటించుకోవడం జరిగిందంటే ఒక మంచు చిరుతపులిని స్నో లిపార్డ్ని ఆ విధంగా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. స్నో లిపార్డ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇటీవల కాలంలో స్నో లిపార్డ్ని నేషనల్ సింబల్గా ప్రకటించుకున్నటువంటి దేశం ఏదొచ్చేసండి ఇక్కడ ఓకేనా ఏదండి కిర్గిజిస్తాన్ అనే విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు మన భారతదేశంలో 18 కులాలకి వాళ్ళ సమాజ వృత్తులకి ఓకేనా సరైన విధంగా ఒక జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్ 17, 2023 భారత ప్రధానమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమమే పిఎం విశ్వకర్మ యోజన. మరి పిఎం విశ్వకర్మ యోజనని ఒక దేశమంతా చేస్తున్న సందర్భంలో మరి యూనియన్ టెరిటరీలో చేయడం లేదు. ఫస్ట్ యూనియన్ టెరిటరీ మన భారతదేశంలో విశ్వకర్మ యోజనని అమలు చేస్తున్నటువంటి మొదటి యూనియన్ టెరిటరీగా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించబడింది ఏదంటే జమ్మూ కాశ్మీర్ అనే విషయాన్ని ఇక్కడ చాలా ఇంపార్టెన్స్గా మనం ఇవ్వాల్సిన అవసరం ఉందండి. సో పిఎం విశ్వకర్మ యోజన అని చెప్పేసి అన్నమాట. ఇక అంతేకాకుండా మరికొంత సమాచారం కరెంట్ అఫైర్స్ అండి. ఈ సంవత్సరం నుండి 2024 జనవరి నుండి కేంద్ర విద్యాశాఖ ఒక నిర్ణయం తీసుకుంది. 1 నేషన్ 1 ఐడి కార్డ్, వన్ నేషన్ 1 స్టూడెంట్ ఐడి కార్డ్. అంటే ఒకటే దేశం ఉంటుంది, ఒక స్టూడెంట్కి ఏం చేస్తారంటే ఒకటే ఐడి కార్డు ఇస్తారు. అతను ఒకసారి స్కూల్లో చేరుతున్నా, ఒకసారి కాలేజీలో ఏరింటే అదే ఐడి కార్డు ఉంటుంది అనమాట, అదే ఐడి నెంబర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే అపార్ అంటున్నామండి. అపార్ ఇప్పుడు మనకి ఎట్లయితే ఆధార్ కార్డు ఎట్లయితే ఉంటుందో ఒకసారి అదేవిధంగా ఒక స్టూడెంట్ ఎల్కేజీలో చేరిండు, లేదా యూకేజీలో చేరిండు, లేదా ఫస్ట్ క్లాస్లో చేరిండు, లేదా ఇప్పుడే కొత్తగా ఇప్పుడు యూనివర్సిటీలో చేరిండు. ఈ సంవత్సరం నుండి ఏ విద్యార్థి అయితే ఒక విద్యా సంస్థలో చేరితే అతనికి ఒక ఐడి నెంబర్ ఇస్తారు, ఐడి కార్డు ఇస్తారు. అది తన విద్యాభ్యాసం అయిపోయేంత వరకు పిహెచ్డి వరకు అదే ఐడి కార్డు ఉంటుంది. తద్వారా ఆ విద్య అలాంటి ఒక ఐడి కార్డు ఉండడం వల్ల అతను ఎలాంటి విద్యాభ్యాసం చేశాడు, అతని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, అతని గ్రేడింగ్ ఏంటి, అతని యొక్క కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉందా, అతని పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అనమాట. దీన్ని మనం అపార్ అని చెప్పేసి అంటాం. అపార్ అంటే అబ్రివేషన్ ఉందండి. ఏ అంటే ఆటోమేటెడ్, ఏదంటే ఆటోమేటెడ్ అండి, ఆటోమేటెడ్. పి అంటే ఏంటంటే ఇది ఒక దీర్ఘకాలంగా ఉంటుంది, అంటే పర్మనెంట్ అండి, ఒక ఆటోమేటెడ్ పర్మనెంట్. అకాడమిక్ అండి, ఏంటి అకాడమిక్, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అతను మొత్తం ఏముంది, అతని యొక్క మొత్తం డీటెయిల్స్ అని ఉంది కదా, రిజిస్ట్రీ అని చెప్పేసి అంటాం. మరొకసారి చూడండి, కేంద్ర విద్యాశాఖ ఈ సంవత్సరం అమలు చేయబోతున్నటువంటి అపార్ 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి కార్డ్ అనే పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమమే అపార్, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని చెప్పేసి అంటాం. సో విద్యాశాఖ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మరి ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి, వారే ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు మరి ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్ అండ్ ఆల్ ద బెస్ట్.